ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ అనే సమస్య భారతదేశంలో 47% మందిని బాధిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద సమస్య. అంటే మనకి 140 కోట్ల మంది పైన జనాభా ఉంటే దగ్గర 70 కోట్ల మందికి ఊబకాయం ఒబిసిటీ. అంటే ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు అంతకంటే పైబడి ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారన్నమాట. ఈ బరువును తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు ఎవరో చెప్పగా మనం కూడా చేస్తూ ఉంటాం. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్కి స్పీడ్గా జరగటం కోసం సాలడ్స్ మాత్రమే చాలామంది తింటూ వెయిట్ లాస్ చేసుకుంటూ ఉంటారు. అంటే అచ్చంగా పచ్చి కూరగాయలు సాలడ్లా చేసుకు తినేయటం, ఆ పచ్చి కూరగాయలు జ్యూసులు తాగటము, ఇట్లాంటి సాలడ్స్ మీదే ఉంటుంటారు. లేకపోతే ఫ్రూట్ సాలడ్ తినేయటము. ఇట్లా వెజిటబుల్ సాలడ్, ఫ్రూట్ సాలడ్ మాత్రమే తిని వెయిట్ తగ్గటం మంచిదేనా? ఎన్ని రోజులు చేయొచ్చు? అసలు చేయకూడదా? లేదా చేసినప్పటికీ వచ్చే నష్టాన్ని భర్తీ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటి పట్ల ఒబిసిటీ మరియు బాగా ఫ్యాట్ రిడక్షన్ బాగా జరగాలనుకునే వారికి అవగాహన కలిగించడం కొరకు ఈ విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాం. ఎక్కువ మంది వెజిటబుల్ సాలడ్స్ని రోజుకు 2 సార్లు వీటినే తినేసేసి కాస్త వెయిట్ ఎక్కువ తగ్గుతుంటారు. వాస్తవంగా అచ్చంగా సాలడ్స్ తింటే వెయిట్ స్పీడ్గా తగ్గుతారు. సైడ్ ఎఫెక్ట్స్ వెంటనే ఏమీ రావు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవేమిటో ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. 100 గ్రాములు వెజిటబుల్స్ని యావరేజ్ని తీసుకుంటే 20 కిలో క్యాలరీలు శక్తి ఉంటుంది. అంటే 1/2 కేజీ వెజిటబుల్ సాలడ్ తిన్నా మీ శరీరానికి వచ్చే శక్తి 100 క్యాలరీలు. అంటే ఒక ఇడ్లీ తింటే ఎంత వస్తుందో, ఒక బుడ్డ సమోసా రైల్లో అమ్మే తింటే ఎంత శక్తి వస్తుందో, 1/2 కేజీ వెజిటబుల్ సాలడ్ తింటే అంతే శక్తి వస్తుంది. వెజిటబుల్స్లో అంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనం వాడేవన్నీ సుమారుగా క్యారెట్, కాస్త దోసకాయ, కీరా దోసకాయ, కాస్త పొట్లకాయ, బీరకాయ, క్యాప్సికమ్, ఇట్లాంటివన్నీ యావరేజ్న 13-14 క్యాలరీల నుంచి 33 దగ్గర అట్లా మధ్యలో ఉంటాయి. అందుకని యావరేజ్ని 20 దాకా వెళతాయి అన్నమాట. టమోటాలు ఇవన్నీ ఇట్లా తీసుకుంటే అచ్చంగా సాలడ్సే తిన్నప్పుడు ఒక నెల 20 రోజుల పాటు ఏమీ నష్టం జరగదు. ఎందుకంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ప్రొద్దునే అంత సాలడ్ పెట్టుకు తినేస్తే బ్రేక్ఫాస్ట్లో, మధ్యాహ్నం అంత సాలడ్ తిన్నారు, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పెరుగు వేసుకుని కూడా కొంతమంది తింటారు. సాయంకాలం అంత సాలడ్. కొంతమంది 2 పూట్ల సాలడ్ తిని 1 పూట ఫ్రూట్ సాలడ్ తింటారు. బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా ఇలాంటి వాటిని కొన్ని క్యాలరీస్ తక్కువ ఉండే ఫ్రూట్స్ని సాలడ్లా పెట్టుకు తింటుంటారు. ఇట్లా ఫ్రూట్స్ కూడా 40 శక్తి, 35 శక్తి మాత్రమే ఇస్తాయి ఇట్లాంటి వాటిని తీసుకుంటే. కాకపోతే వెజిటబుల్ సాలడ్స్ కంటే కొంచెం డబుల్ బలం అన్నమాట ఫ్రూట్ సాలడ్లు. ఇట్లా ఒట్టి సాలడ్స్ మాత్రమే తింటూ వెయిట్ లాస్ అయినప్పుడు మనకి ఫైబర్ వెళుతున్నది, కార్బోహైడ్రేట్స్ తక్కువ వెళుతున్నాయి. కాబట్టి శరీరానికి కావలసిన శక్తి ఇటించి ఎక్కువ ఇవ్వటానికి లేదు. మనకు పొట్ట నిండింది, సంతృప్తిగానో న్యాచురల్ ఫుడ్ తింటున్నాం, సాల్ట్ వెళ్ళట్లేదు, ఆయిల్ వెళ్ళట్లేదు, షుగర్ వెళ్ళట్లేదు. కాబట్టి ఇది మంచిదే. శరీరానికి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అందనందువల్ల నిలవన్న కొవ్వుని శరీరం కరిగించి వాడుకుంటూ మనకు తక్షణ శక్తిని ఇస్తూ ఉంటుంది. అంతవరకు మంచిదే. కానీ సాలడ్స్ వల్ల కొంతమందికి కొన్ని రోజులు గడిచేసరికి నీరసము రావటము, కళ్ళు తిరగటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు సడన్గా కొవ్వు కరిగి వెంటనే అందదు. మనం తిన్నదాని ద్వారా ఎనర్జీ ఎక్కువ మిగలదు. కాబట్టి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇట్లాంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక నష్టం. రెండవది, ఈ అచ్చంగా సాలడ్స్ మీదే ఒక 20 రోజులు, నెలకైతే ఏమీ కాదు, కానీ ఎక్కువ రోజులు గడిచే కొద్దీ వీళ్ళకి ప్రోటీన్ అసలు అందదు. సాలడ్స్ ద్వారా ఫ్యాట్ అస్సలు అందదు. అందుకని ఇట్లాంటి అందనందువల్ల మీకు ఎక్కువసేపు ఎనర్జీ రాదు. కొంచెం లాంగ్ రన్లో ఒక నెల 2 నెలలు ఫాలో అయినప్పుడు హార్మోన్స్ తయారవటం తగ్గిపోతుంది మీ బాడీ లోపల. అది నష్టం ఇక్కడ. అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఇంకా తగ్గిపోతాయి. ఫ్యాట్ బర్న్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్స్ తగ్గిపోతాయి. అట్లాగే బాడీలో ఓవరీస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్, మగవారికి టెస్టికల్స్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్, ఇట్లా బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇట్లా హార్మోన్స్ అనేవి తగ్గితే కొత్త సమస్యలు మీకు స్టార్ట్ అవుతుంటాయి మళ్ళీ. అందుకని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చి మీకు రకరకాలుగా ఇబ్బందులు అనేవి
పీరియడ్ సైకిల్ దెబ్బతింటాం, పిల్లలు పుట్టకపోవటం, ఇలాంటివన్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరన్నా అచ్చంగా సాలడ్స్ తిని ఇంకేమీ ముట్టుకోకుండా ఫ్రూట్ సాలడ్, వెజిటబుల్ సాలడ్ మీద వెయిట్ తగ్గుతామంటే 10 రోజులు, 20 రోజులు, 25 రోజుల వరకు చేయండి. అంతకు మించి చేయొద్దు. ఈలోపు కూడా కళ్ళు తిరుగుతుంటే ఈ పద్ధతి మానేసి ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని అమలు చేసుకుంటే మీకు మంచిది. ఎవరికన్నా సరే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ స్పీడ్గా ఉండాలంటే ఉదయం వెజిటబుల్ సాలడ్ తినండి. 3-4 రకాల 5 రకాల వెజిటబుల్ కట్ చేసుకుని అందులో మిరియాల పొడి, చియా సీడ్స్ నానబెట్టిని కొంచెం వేసుకోండి. మిరియాల పొడికి ధనియాలు, జీలకర్ర పొడి ఇట్లా చల్లుకొని, నిమ్మరసం పిండుకొని, చాట్ మసాలా పొడి కొంచెం చల్లుకొని అట్లా ఉదయం తినేసేసేయండి. చియా సీడ్స్ ఒక అరగంట ముందు నానబెట్టేస్తే నానుతాయి. ఆ నానబెట్టిన చియా సీడ్స్ దీని మీద వేసేసుకుని తినండి. అందులో కొంత ప్రోటీన్ వెళుతుంది, ఫైబర్ కంటెంట్ బాగా వెళుతుంది, కొంత ఫ్యాట్ వెళుతుంది, కాల్షియం బాగా 6 రెట్లు వెళుతుంది పాల కంటే. క్రాంప్స్ రాకుండా ఉంటాయి. అలాంటి చియా సీడ్స్ 2-3 స్పూన్లు వేసుకుని ఇలా సాలడ్స్ తీసేసుకోండి ఉదయం పూట. కొంత నష్టాన్ని కంట్రోల్ చేయడానికి ఇది మంచిది. ఇక మధ్యాహ్న పూట మాత్రం మీరు సాలడ్ లాంటివి తినొద్దు. అక్కడ నట్స్ తినాలి, స్ప్రౌట్స్ తినాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీకు పెసలు, బొబ్బర్లు 2 రకాల మొలకలు అన్నేసి పెట్టుకోండి. దీనికి గుమ్మడి గింజలు ఒక 2 స్పూన్లు, పుచ్చ గింజలు 2-3 స్పూన్లు, అట్లాగే కొంచెం బాదం పప్పులు ఒక 10-15. కావాలండి ఇంకా ఇబ్బంది లేకపోతే కొన్ని పొద్దుతీరుడు పప్పు, పిస్తా పప్పు ఇట్లాంటివి ఏవైనా సరే నట్స్ పెట్టుకోండి. 3-4 రకాల నట్సు, మొలకలు ఇవి పెట్టుకుని ఇవి తినేదన్నా కర్బూజానో, బొప్పాయ, పుచ్చకాయ లాంటివి తినేసేయండి. అక్కడ ఇలాంటి ఫ్రూట్ తినండి మధ్యాహ్నం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బాడీకి కావలసిన ప్రోటీన్ బాగా వెళుతుంది, ఇందులో మంచి పోషకాలు వెళతాయి, మీకు నీరసం రాకుండా, కళ్ళు తిరగకుండా ఇట్లా హెల్ప్ జరుగుతుంది. సాయంకాల పూట ఫ్రూట్ సాలడ్లా పెట్టుకోండి. ఒక చిన్న అరటిపండు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కాస్త ఇట్లాంటివన్నీ కర్బూజా ముక్కలు కానీ కొన్ని కట్ చేసేసుకుని ఫ్రూట్ సలాడ్లో పెట్టుకుని అందులో సబ్జా గింజలు వేసుకోండి. అవి ఒక 3-4 స్పూన్లు సబ్జా గింజలు నానపెట్టేసి వాటిని తీసి ఇందులో వేసేసేయండి. సబ్జా గింజలతో ఫ్రూట్ సలాడ్ తినండి సాయంకాలం. హై ఫైబర్ ఉంటుంది ఇందులో. కాబట్టి ఇవన్నీ కూడా స్పీడ్గా లోపలికి వెళ్ళకుండా స్లోగా వెళ్ళటం కోసం అటు మీకు చియా సీడ్స్ ఉదయం, సబ్జా గింజలు సాయంకాలానికి మంచి బలాన్ని ఇవ్వటానికి, న్యూట్రిషన్ ఇవ్వటానికి బాగా ఉపయోగపడతాయి. ఇట్లా మీరు 1-2 నెలలు తిన్నా, 3 నెలలు తిన్నా అసలు సైడ్ ఎఫెక్ట్స్ రావు. అసలు పొయ్యి మీద వండింది పెట్టకుండా న్యాచురల్ ఫుడ్ తింటూ, రా ఫుడ్ తింటూ సేఫ్గా, హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇది చాలా చాలా మంచిదన్నమాట. అందుకని ఇట్లా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఇంకా ఆరోగ్యం వస్తూ, బలంగా మీరు తయారవుతూ, హార్మోన్స్ మంచిగా తయారవుతూ, ఇతర సమస్యలు మీకు తగ్గుతూ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇది బెస్ట్ డైట్ ప్లాన్ లాగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.